హాయ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మెకానిక్స్ టాపిక్‌లో ఉన్నాము. ఈరోజు మనం 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఒత్తిడి యొక్క ప్రభావం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. వెయిట్, వాల్యూమ్, మాస్, ఏరియా. స్ట్రెస్‌కి డెఫినిషన్ ఏంటి అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. అంటే స్ట్రెస్ అనేది ఒక ఫోర్స్ అనేది సెర్టైన్ ఏరియా మీద అప్లై అయితే ఎంత ఏరియా మీద ఆ ఫోర్స్ అప్లై అవుతుంది అని చెప్పేదే స్ట్రెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఎక్కువ ఉంటే ఒక ఫోర్స్ అప్లై అయితే దాని స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అదే అదే చిన్న ఏరియా మీద అదే ఫోర్స్ అప్లై అయితే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక పోలార్ బీర్ అనేది ఒక ఐస్ షీట్ మీద నడవాలి. దానికి తెలిసిన విషయం ఏంటంటే అది నడుచుకుంటూ పోయింది అంటే దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఐస్ షీట్ మీద పడే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఐస్ షీట్ లోపలికి అంటే నీళ్ళ లోపలికి అది పడిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండడానికి ఈ పోలార్ బీర్ ఏం చేస్తుందంటే దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్‌ని పెంచుకుంది. అంటే దాని మీద ఇట్లాగా పడుకొని పాకుతూ వెళ్తుందన్నమాట. అలాగా పడుకొని పాకుతూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఆ ఐస్ షీట్ మీద పడే స్ట్రెస్ అనేది తగ్గిపోయిందనమాట. స్ట్రెస్ అనేది తగ్గడం వల్ల అది సేఫ్‌గా అవతల పక్కకి రీచ్ అవుతుంది. అంటే స్ట్రెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎంత ఏరియా మీద ఫోర్స్ అప్లై అవుతుంది అనే దాని మీద స్ట్రెస్ డిపెండ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. మనకొక డౌట్ రావచ్చు. వెయిట్ అండ్ మాస్ కూడా స్ట్రెస్ అనేది డిపెండ్ అవుతుంది కదా! ఈ పోలార్ బేర్ వెయిట్ ఎక్కువుంటే అది కింద పడిపోతుంది కదా! జనరల్‌గా వెయిట్, మాస్ ఎక్కువుంటే స్ట్రెస్ ఎక్కువుంటుంది. కానీ ఇక్కడ వెయిట్ మాస్ అనేది కాన్స్టెంట్ అన్నమాట. మనము మన వెయిట్ ఎక్కువున్నా సరే, మన ఏరియాని మనం సర్ఫేస్ ఏరియాని పెంచుకోగలిగితే ఎఫెక్ట్ అయ్యే స్ట్రెస్‌ని మనం తగ్గించగలుగుతాము. కానీ మనం వెయిట్ అండ్ మాస్‌ని ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసుకోలేము. ఓన్లీ మనం దేన్ని చేంజ్ చేసుకోగలుగుతాము? ఏరియాని మాత్రమే మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అంటే ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ అనేది అప్లై అయ్యే ఫోర్స్ మీద, ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ అండ్ మాస్ కాకుండా వేరే ఫోర్స్ అనుకోండి. మనం చేంజ్ చేయగలిగిన ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేయగలిగిన ఫోర్స్ అయితే ఇప్పుడు మనం ఫోర్స్ ఆప్షన్‌లో ఉంటే ఫోర్స్ పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఫోర్స్ లేదు. వెయిట్ అండ్ మాస్ అనేది ఫిక్స్డ్ వాల్యూస్ కాబట్టి అవి మనం తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఐదర్ ఫోర్స్ ఆర్ ఏరియా తీసుకోవాలి. ఆప్షన్స్‌లో ఏరియా ఉంది కాబట్టి మనం ఏరియా తీసుకుంటాం. Body AB have masses 2 and 3 kg are moving towards each other at a velocity of 4 and 2 meter per second. At the time of collision, the elastic impact is అంటే 2 వస్తువులు 2 and 3 కేజీ బరువున్న వస్తువులు ఒక డైరెక్షన్‌లో అంటే ఎదురెదురుగా వస్తా ఉన్నాయి. వాటికి సెర్టైన్ వెలాసిటీ ఉన్నాయి. ఆ 2 గుద్దుకున్నాయన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? ఎలాస్టిక్ ఇంపాక్ట్ అన్నాడు. ఎలాస్టిక్ ఇంపాక్ట్ అంటే 2 రకాల కొలిషన్స్ ఉంటాయి. ఎలాస్టిక్ కొలిషన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఎలాస్టిక్ కొలిషన్‌లో ఏమవుతుందంటే ఒక 2 వస్తువులు ఇట్లా వచ్చినప్పుడు గుద్దుకున్నప్పుడు అవి వెనక్కెళ్ళడం గాని లేదా వాటి డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవడం గాని జరుగుతుంది. 2 కలిసి వెనక్కెళ్ళొచ్చు. రెండిటి వెలాసిటీస్ ఆహ్, వేరు వేరు ఉండి 2 ఒకే డైరెక్షన్‌లో అయినా మూవొచ్చు. 2 వేరు వేరు డైరెక్షన్‌లో అయినా మూవొచ్చు. అంటే ఎలా పడితే అలా మూవొచ్చు. అలా కాకుండా ఇన్‌ఎలాస్టిక్ కొలిషన్‌లో జనరల్‌గా 2 వస్తువులు గుద్దుకున్నప్పుడు అవి కలిసి మూవ్ అవుతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలాస్టిక్ కొలిషన్‌లో 2 వస్తువులు గుద్దుకున్నప్పుడు మొమెంటమ్ అనేది కన్జర్వ్ అవుతుంది. అండ్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ కన్జర్వ్ అవ్వడం అంటే ఏంటి అంటే ఎనర్జీ లాస్ అనేది ఉండదు. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్‌లో ఎటువంటి ఎనర్జీ లాస్ అనేది ఉండదు. అదే ఇన్‌ఎలాస్టిక్ కొలిషన్‌లో ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే మనము ఒక పింగ్ పాంగ్ బాల్ లేదా ఒక క్యారమ్ బోర్డ్ తీసుకుందాం అనుకోండి. క్యారమ్ బోర్డ్‌లో మనము కాయిన్స్‌ని స్ట్రైక్ చేసినప్పుడు, క్యారమ్స్ స్ట్రైక్ చేసినప్పుడు అవి ఎలా పడితే అలా పోతా ఉంటాయన్నమాట. ఇది ఎలాస్టిక్ కొలిషన్‌కి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నాట్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్. జనరల్‌గా ఎలాస్టిక్ కొలిషన్‌కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మెయిన్‌గా ఎనర్జీ లాస్ అనేది ఎక్కువ ఉండదు. అదే ఒక కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి. లారీ వచ్చి కార్‌ని గుద్దేసింది. కార్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది వర్క్‌గా కన్వర్ట్ అయ్యి కార్‌ని డ్యామేజ్ చేసిందన్నమాట. ఇక్కడ ఎనర్జీ లాస్ అనేది జరిగింది. అంటే ఇన్ఎలాస్టిక్ కొలిషన్‌లో ఎనర్జీ లాస్ జరుగుతుంది. కానీ ఎలాస్టిక్ కొలిషన్‌లో ఎనర్జీ లాస్ అనేది జరగదు. కానీ రెండిట్లో మొమెంటమ్ అనేది ఫైనల్ మొమెంటమ్ అనేది సేమ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనకి వేరు వేరు క్వెషన్స్‌లో యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. మనల్ని అడిగిందేంటంటే ఈ 2 గుద్దుకున్న తర్వాత ఈ ఏ అండ్ బి అనేవి గుద్దుకున్న తర్వాత 2 కలిసి రైట్‌కెళ్తాయా? 2 కలిసి లెఫ్ట్‌కెళ్తాయా? లేదా 2 అపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్తాయా? లేదా పర్పెండిక్యులర్‌గా ఎళ్తాయా? అని అన్నాడు. మనము ఇది యూ1 ఇది యూ2 ఓకేనా? ఇది ప్లస్, ఇది మైనస్ అంటే రైట్ ప్లస్, లెఫ్ట్ మైనస్ అనే కన్వెన్షన్ తీసుకుందాం. మనము ఇప్పుడు ఫైనల్ వెలాసిటీస్ అనేవి ఖచ్చితంగా ఫార్ములాస్ ద్వారానే కనుక్కోవాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. V1 ఎంత? ఇక్కడ ఆప్షన్ ఫార్ములాస్ కింద నోట్ చేశాను. V1 m1 - m2 U1 2m2 U2 m1 m2. V2 m2 - m1 U2 2m1 U1 m1 m2. V1 ఈ ఫార్ములా నుంచి m1 - m2 అంటే -1 అంటే 2 - 3 అంటే -1. U1 ఎంత? U1 4 ప్లస్ 2 M2 ఎంత? 3 U2 ఎంత? ఇక్కడ లెఫ్ట్ డైరెక్షన్‌లో ఎళ్తుంది కాబట్టి 2 కాబట్టి -2 తీసుకుంటాం. M1 + M2 5. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే ఫైనల్ వాల్యూ అనేది 2 మైనస్‌లే కాబట్టి నెగెటివ్ వాల్యూ వస్తుంది. మనకి డైరెక్షన్స్ ఒక్కటే కావాలి కాబట్టి మనం ఫస్ట్ సైన్స్ చూసుకుందాం. V2 M2 - M1 1 కేజీ ఇంటూ U2 ఎంత? -2 ప్లస్ 2 M1 ఎంత? మాస్ 2 కేజీ U1 ఎంత? 4/5 ఇక్కడ ప్లస్ సైన్ వస్తుందని మనకు అర్థమవుతుంది.
అంటే ఇనిషియల్‌గా U1 పాజిటివ్ ఉంది. ఫైనల్‌గా V1 ఏమైంది? నెగెటివ్ అయింది. అంటే ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకుంది V1. ఓకేనా? ఇది మైనస్ అయింది. U2 అలానే ఇనిషియల్‌గా మైనస్ ఉంది. ఫైనల్‌గా ప్లస్ అయింది. V2 ఇది కూడా డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. అంటే ఇనిషియల్‌గా ఈ 2 వచ్చి కొలైడ్ అయ్యాయి. ఫైనల్‌గా 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అయ్యాయి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇఫ్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డబుల్డ్, వాట్ హ్యాపెన్స్? పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ డబుల్డ్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? KE ఈజ్ ఈక్వల్స్ టు mgh. అసలు ఇది స్పీడ్ మీదే డిపెండ్ అవ్వదు. యాక్సలరేషన్ ఈజ్ డబుల్డ్, మొమెంటమ్ ఈజ్ డబుల్డ్, కినెటిక్ ఎనర్జీ ఈజ్ డబుల్డ్. యాక్సలరేషన్ కూడా డబల్ అవ్వదు. మొమెంటమ్ ఫార్ములా ఏంటి? mv. ఇక్కడ v ఉంది కాబట్టి m ఇది డబల్ అయిందంటే 2mv అవుతుంది కాబట్టి మొమెంటమ్ అనేది డబల్ అవుతుంది. కినెటిక్ ఎనర్జీ హాఫ్ mv² కాబట్టి ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది? 4 టైమ్స్ అయిపోతుంది. అంటే ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. డబుల్ కాదు 4 టైమ్స్ పెరుగుతుంది. అంటే స్క్వేర్ టైమ్స్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా కదా. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి మొమెంటమ్. మనకు ఒక డౌట్ రావచ్చు. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైం కదా. v డబల్ అయితే యాక్సలరేషన్ కూడా డబుల్ అవుతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాక్సలరేషన్ ఈజ్ వెలాసిటీ పర్ టైమ్ అనమాట. అంటే యాక్సలరేషన్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ వెలాసిటీ, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టైం. వెలాసిటీ మీద మాత్రమే కాదు, టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెలాసిటీ డబుల్ అయింది అనుకుందాం. టైము కూడా డబుల్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? యాక్సలరేషన్ సేమ్ ఉంటుంది. ఓకేనా? 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే యాక్సలరేషన్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది అనేది లేదు. ఎందుకంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టైం కాబట్టి వెలాసిటీ అనేది ఎంత రేట్‌తో చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టి యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది. నాట్ జస్ట్ ఇట్ డైరెక్ట్‌లీ యాక్సలరేషన్ అనేది వెలాసిటీ మీద డైరెక్ట్‌గా డిపెండ్ అవ్వదు. వెలాసిటీ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కొన్ని సిట్యుయేషన్‌లో యాక్సలరేషన్ అనేది డబుల్ అవ్వదు. ఓన్లీ మొమెంటమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ చేంజ్ అయినా, వెలాసిటీ చేంజ్ అయినా మొమెంటమ్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. కాబట్టి మనం ఆన్సర్ ఏం పెట్టాలి? ఆప్షన్ సి. ఏ 40-gram bullet is fired from a gun of mass 3 kg has velocity 180 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక బుల్లెట్ అనేది ఒక గన్ లోపల నుంచి ఫైర్ అయింది. దానికి సెర్టైన్ వెలాసిటీ ఉంది. ఫైండ్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. దీన్ని మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం సాల్వ్ చేయాలన్నమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం ఇనిషియల్ మొమెంటం ఎంత? ఇనిషియల్‌గా 2 రెస్ట్‌లో ఉన్నాయి కాబట్టి 0. ఫైనల్ మొమెంటం ఎంత? మాస్ మొమెంటం ఫార్ములా ఏంటి? m1v1. మాస్ ఆఫ్ బుల్లెట్, వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ప్లస్ మాస్ ఆఫ్ గన్, వెలాసిటీ ఆఫ్ గన్. దీని నుంచి మాస్ ఆఫ్ గన్, వెలాసిటీ ఆఫ్ గన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీవీబీ. ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు వచ్చింది అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. గన్ అనేది వెనక్కి రీకాయిల్ అవుతుంది, బుల్లెట్ అనేది ముందుకి వెళ్తుంది అనమాట. ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనము కనుక్కోవాల్సింది రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ అంటే VG కనుక్కోవాలి. దీని నుంచి VG ఎంత? మాస్ ఆఫ్ బుల్లెట్. మాస్ ఆఫ్ బుల్లెట్ ఎంత? 40 గ్రామ్స్ బై 1000 కిలోస్‌లో యేసుకుంటే బై 1000 యేస్తాం. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ 180 బై మాస్ ఆఫ్ గన్ 3 కేజెస్. 0, 0 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 3 1s ఆర్ 3 6s ఆర్ 6 4s ఆర్ 24 బై 10 ఎంత అవుతుంది? 2.4 మీటర్ పర్ సెకండ్. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -2.4 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ సి. A cube of mass 0.5 kg is moving at a speed of 2 మీటర్ పర్ సెకండ్ ఆన్ ఎ స్మూత్ సర్ఫేస్. ఒక క్యూబ్ అనేది స్మూత్ సర్ఫేస్ మీద మూవ్ అవుతా ఉంది. దీని వెయిట్ 0.5. స్పీడ్ ఎంత? 2. ఇదేమైంది? ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దాన్ని కొలైడ్ అయింది. దీని వెయిట్ ఎంత? 1. దీని వెలాసిటీ ఈ ఆబ్జెక్ట్ రెస్ట్‌లో ఉన్నట్లే ఇక్కడ ఇచ్చాడన్నమాట. అంటే ఏమీ లేదు కాబట్టి రెస్ట్‌లో ఉంది అనుకుందాం. దీని వెలాసిటీ ఎంత? 0. ఇవి 2 గుద్దుకున్న తర్వాత బోత్ మూవ్ టుగెదర్. ఇది 2 ఇట్లాగా గుద్దుకున్న తర్వాత 2 కలిసి వెళ్తాయన్నమాట. ఓకేనా? 2 కలిసి వెళ్తాయి. వాట్ విల్ బి ద ఎనర్జీ లాస్ డ్యూరింగ్ ద కొలిషన్? ఇక్కడ ఎనర్జీ లాస్ అయింది కాబట్టి ఇదేంటి? ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఎనర్జీ లాస్ అయింది కాబట్టి ఏంటి ఇది? ఇన్ఎలాస్టిక్ కొలిషన్ 2 కలిసి వెళ్తాయి. మనకి తెలిసిన విషయం ఏంటి? అకార్డింగ్ టు ఇన్ఎలాస్టిక్ కొలిషన్‌లో ఏమవుతుంది? మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. అంటే ఇనిషియల్ మొమెంటం ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం. దాని ప్రకారం ఇనిషియల్ మొమెంటం అంటే m1v1 ప్లస్ m2v2 ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం అంటే ఏమవుతుందంటే ఇనిషియల్‌గా దీని మొమెంటం m1v1, దీని మొమెంటం m2v2. ఫైనల్‌గా ఈ 2 కలిసి వెళ్తున్నాయి కాబట్టి వీటి రెండిటికి టోటల్ వెయిట్ మనం తీసుకుంటాం. అవును కదా! 2 ఇనిషియల్‌గా ఇది m1 ఇది m2 కలిసి వెళ్తే 2 m1 ప్లస్ m2 2 కలిసి కామన్ వెలాసిటీతో వెళ్తున్నాయి. ఆ వెలాసిటీ ఎంతో మనకి తెలీదు. m1 v1 ఎంత? మాస్ 0.5 ఇంటూ v1 2 ప్లస్ m2 v2 v2 0 కాబట్టి 0 అయిపోతుంది. m1 ప్లస్ m2 అంటే 0.5 ప్లస్ 1 1.5 ఇంటూ v. దీని నుంచి v ఎంత వస్తుంది అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 1/1.5 అంటే 1/3/2 ఈక్వల్ టు 2/3 వస్తుందన్నమాట. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఈ సిస్టమ్‌కి ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే KE1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m1 v1 స్క్వేర్. మాస్ ఎంత? 0.5 v1 స్క్వేర్ అంటే 4 ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ అంటే నేచురల్‌గా 0 అయిపోతుంది. ఇది 1/2 అయితే 1/4 ఇంటూ 4 ఎంత అవుతుంది? 1. KE2 ఎంత? హాఫ్. ఇక్కడ ఫైనల్ మాస్ ఎంత? అదేసుకోవాలి. 1 ప్లస్ 0.5 1.5 ఇంటూ వెలాసిటీ ఎంత వచ్చింది? 4/9 అంటే వెలాసిటీని డైరెక్ట్‌గా స్క్వేర్ చేసేసాం. హాఫ్ ఇంటూ 3/2 ఇంటూ 4/9 4 4 క్యాన్సిల్ 3 1s ఆర్ 3 3s ఆర్
ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 1/3 వచ్చింది. ఎనర్జీ లాస్ అంటే మనం ఏం చేయాలి? ఇనీషియల్ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీస్ చేస్తే 2/3 వస్తుంది. 2/3 అంటే 0.67 జౌల్స్.